ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తిగల వానినని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. యాకోబు రాసిన పత్రికలో స్పష్టంగా అస్సలు సిసలైనటువంటి భక్తి ఏమిటో తెలియచేయబడింది. మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని ప్రదర్శించే విధము చూస్తుంటే చాలా విచిత్రంగా ఉంది. చాలామందికి వాక్య అవగాహన లేకనో లేకపోతే వారి జీవితాల్లో దేవుని హృదయము గ్రహించకపోవడమో లోపమై ఉంది. నిజానికి ప్రతి క్రైస్తవునికి ఒక శ్రేష్టమైన అనుభవం కలిగి ఉండాల. ప్రభుతో కలిసి సహవాసము చేయాల. ఉపవాస ప్రార్థనలో దేవునితో ఎక్కువ సమయము ప్రార్థన చేసినప్పుడే దేవుడు చెప్పిన ప్రతి మాటలు స్పష్టంగా అర్థమవుతాయి. శ్రేష్టంగా లోతుగా దేవుడు మాట్లాడిన ప్రతి మాటను మనకి వివరిస్తాడు. అందులోని లోతును మనం గ్రహించే విధంగా చేస్తారు. కానీ ఈరోజు పైన భక్తిని కనపరిచేవాళ్ళు ఆచారరీతైన భక్తినే ఎక్కువ అలవాటు చేసుకొని ఉంటున్నారు ఈ మధ్య విశ్వాసులు. పై భక్తి వల్ల దేవునికి వచ్చే సంతోషము ఏమీ లేదు. దేవుని వాక్యాన్ని చదివినప్పుడు దాన్ని లోతుగా మనము గ్రహించాల. తన నోటికి కళ్ళెము పెట్టుకొనక పైకి భక్తి గల వారిని అనుకున్న ఎల్లా వాని భక్తి వ్యర్థమే. మొదట నోటి విషయములలో బహు జాగ్రత్తగా ఉండాల. క్రీస్తుని ఎరిగిన ప్రతి ఒక్కరూ, ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్న ప్రతి ఒక్కరూ నోటి విషయంలో బహు జాగ్రత్తగా ఉండాల. ఏది పడితే అది మనం మాట్లాడడానికి వీల్లేదు. మనము ఇతరులని ద్వేషించడానికి, దూషించడానికి, అసూయపడి మాట్లాడడానికి, మచ్చరముగా వ్యవహరించడానికి వీల్లేదు. కనుక నోటి మాటలు చాలా భయంకరంగా ఉంటున్నాయి. విస్తారమైన మాటల వలన దోషమును కలిగి జీవిస్తారు. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. నీ మాటలను బట్టే నీవు నీతిమంతుడివా, నీ మాటలను బట్టే నువ్వు నీతిమంతుడివా కాదా అనేది నిర్ణయించబడుతుంది. కనుక అంత్య దినాల్లో నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మన మంచి యేసయ్యకు లెక్క అప్పజెప్పవలసిన పరిస్థితి ఉంది. దైవజనులతో కూడా మాట్లాడే విధము చేతగాడాల. కనుక క్రైస్తవులుగా మన జీవితంలో, ఆత్మీయులుగా మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలా. ఏది పడితే ఎలా పడితే అలా మాట్లాడడానికి వీల్లేదు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఖచ్చితమైనటువంటి మాట తీరు కలిగి ఉండాలి. అబద్ధమాడే నాలుక మనలో ఉండకూడదు. ఇతరుల్ని ద్వేషించి దూషించే విధంగా మన మాట తీరు ఉండడానికి వీల్లేదు. అన్ని విషయములలో మనము నోటికి కళ్ళెము పెట్టుకునే వారిగా ఉండాల. మన నాలుకను మనము కంట్రోల్ చేసుకునే విధముగా మనం ఉండాల. ఈరోజు చాలామంది జీవితంలో పైకి మాత్రం భక్తిని కనపరుస్తున్నారు, కానీ ఆ భక్తి మన నోటిలో ఉండాలనే ఆలోచన చాలా మందికి లేదు. ఇక్కడ స్పష్టంగా వాక్యంలో రాయబడింది ఏమిటంటే, నీవు పైకి భక్తిని కనపరుస్తున్నావా, ఇతరుల కోసం భక్తిని కనపరచాలనే ప్రయాసలు పడుతున్నావా? నీ నోటి విషయంలో జాగ్రత్త. మనము దృష్టించాల్సింది మనుషులను కాదు. పరిచర్యలో కానీ, అలాగనే విశ్వాస జీవితంలో కానీ చుట్టూ ఉన్న వారిని మెప్పించడానికి మనము బ్రతకకూడదు, కానీ మనము బ్రతకవలసింది యేసయ్యను ఘనపరచడానికి, మహిమపరచడానికి. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మీయ యాత్రలో పరిశోధనలు వచ్చిన ఆత్మీయ యాత్రలో పరిశోధనలు వచ్చిన
బలపరచెనే ఈ వాక్యమే బలపరచెనే బలహీనతలు తీర్చెనే బలహీనతలు తీర్చెనే ఆనందమే అందరం కలిసి